లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్యాన్ ఇండియా సినిమాల వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. జూన్ 13న విడుదలకు లాక్ చేసుకొని ఆ మేరకు తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లకు అనధికారంగా సమాచారం ఇచ్చిన భారతీయుడు 2 కొద్ది రోజులకే నిర్ణయం మార్చుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. రిలీజ్ డేట్ ఫిక్స్ అయినా ప్రమోషన్ల ఊసే లేదని అభిమానులు టెన్షన్ పడుతున్న సమయంలో ఈ వార్త వచ్చినది. దర్శకుడు శంకర్ ఊపిరి సల్పనంత బిజీలో గేమ్ చేంజర్ షూటింగ్లో ఉన్నారు. ఇండియా 2 పోస్ట్ ప్రొడక్షన్కు సరిపడ సమయం కేటాయించలేకపోతున్నారు. ఇదో కారణం అనుకుంటే అసలైన ఇంకో కోణం కూడా ఉంది. జూన్ 27 విడుదల కాబోతున్న ప్రభాస్ కల్కి 2898 ఏడికి భారతీయుడు 2 మధ్య కేవలం 2 వారాల గ్యాప్ ఉండడం ఎంత మాత్రం క్షేమకరం కాదని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ కమల్ మూవీ కనుక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే కనీసం 3-4 వారాల పాటు తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు దానికి మద్దతుగా నిలవాలనుకుంటున్నారు. కానీ ప్రభాస్ ఇమేజ్ కల్కి మీదున్న హైప్ దృష్ట్యా తప్పనిసరిగా ఎక్కువ స్క్రీన్లు దానికి ఇవ్వాల్సి ఉంటుంది. అదే జరిగితే భారతీయుడు 2 వసూళ్లకు కోలీవుడ్లోనే కాదు హిందీ తెలుగు రాష్ట్రాలు కూడా దెబ్బ పడడం ఖాయం. ఇదంతా ఆలోచించి జూలైకి వెళ్ళాలని ప్రాథమిక నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అది కూడా కల్కికి వచ్చే టాక్ను బట్టి డిసిషన్ తీసుకుంటారు. బాహుబలి రేంజ్లో స్పందన ఉంటే చివరి వారం లేదు కొంచెం అటు ఇటు అయ్యిందంటే నెల మధ్యలో రావాలని చూస్తున్నారంట. మళ్ళీ జూలైని వదిలేస్తే చాలా డేంజర్. ఎందుకంటే ఆగస్టులో పుష్ప 2, సెప్టెంబర్ ఓజీ, అక్టోబర్లో దేవరా, డిసెంబర్లో హరియార వీరమల్లు ఇలా లైనప్గా ఉన్నాయి. 600 సరే జూలైలో రావడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. దీని గురించి తీవ్ర చర్చలు అయితే జరుగుతున్నాయి. కానీ ఇంకో వారం 10 రోజులు కొలిక్కి తెస్తారని చెన్నై రిపోర్ట్.